ఒక ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకొని సమాజంలో ఇలా కూడా ఉండవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వ్యక్తి రాజేష్. సో మీ నేటివ్ ఎక్కడ? మాది వైజాగ్. మీరు? మాది వైజాగ్. ఓకే, సో లోకల్ లవ్ స్టోరీ అన్నమాట ఇది. చాలా ట్విస్ట్లు ఉన్నట్లున్నాయి. అమ్మాయి ఎప్పటి నుంచి ఇష్టపడ్డారు మీరు? నేను 9 years అవుతుంది. 9 years ఏంటండి 9 years లవ్ స్టోరీ అంట? నేను అది చెప్పాను అనమాట. నేను ఎప్పుడైతే కరెక్ట్గా పక్కాగా డిసైడ్ అవుతానో ఆ రోజే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాను. అంటే నేను కూడా అబ్బాయి సహనాన్ని పరీక్షించాను. పెద్ద అగ్ని పరీక్ష పెట్టారు ఇక్కడ. సో రాజేష్ పరిచయం కాకముందు మీ లైఫ్ లో ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు, ఎలాంటి కష్టాలు చూసారు? అంటే రోడ్డు మీద దెబ్బలు తిన్నాము. రోడ్డు మీద దెబ్బలు? ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళారు? ఒకడు 10 రూపాయలు ఇస్తే ఇస్తాడు, లేకపోతే కొడతాడు. పవన్ కళ్యాణ్ గారు మీకు ధైర్యాన్ని ఇచ్చారు, మీకు జనసేనలో కూడా ఒక పదవిని ఇస్తానని చెప్పారు. సో ఏంటి, ఏం జరిగింది? మై లైఫ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. నేను పదవిలోకి వస్తే మీకంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు, మీకంటూ స్వయం కృషిగా మీరు బతికేటట్టు మీకంటూ నేను చేస్తానమ్మా. సో ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా మీరు ఏం సజెషన్ ఇస్తారు? అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్గా కావాలంటే చాలా కష్టం. ఓకే, చాలా చాలా కష్టం అవి. కానీ మనమే అడ్జస్ట్ అవ్వాలి. ఒక క్వాలిటీ తగ్గినా సరే మనం అడ్జస్ట్ అవ్వాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనం వైజాగ్ వచ్చామండి ఒక కపుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. ఆ కపుల్ ఎవరో కాదు. సో బేసిక్గా మనం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తుంటాం, బట్ ఇన్ఫ్లుయెన్సర్సే కాకుండా హ్యూమన్ స్టోరీస్ కూడా మనం కవర్ చేస్తుంటాం. సో సమాజంలో ట్రాన్స్జెండర్కి చాలా రెస్పెక్ట్ ఉంది అండ్ కొంతమంది వాటిని డీవియేట్ చేస్తుంటారు. బట్ ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకొని సమాజంలో ఇలా కూడా ఉండవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వ్యక్తి రాజేష్. ఇంతకీ రాజేష్ ఎవరు అండ్ ఆయన లవ్ చేసింది ఎవరిని, వాళ్ళిద్దరు పెళ్లి ఎలా జరిగింది, సో బేసిక్గా వీళ్ళ లవ్ స్టోరీ వెలుగున్న స్టోరీ ఏంటో ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంటర్వ్యూ అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన క్యూట్ ట్రాన్స్జెండర్ కపుల్కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, సో రాజేష్, స్నేహ. సాయి స్నేహ. సాయి స్నేహ. సాయి స్నేహ ఏంటమ్మా? అబ్బాయి పేరు వచ్చింది, అమ్మాయి పేరు వచ్చింది? అంటే అమ్మ వాళ్ళు పెట్టిన నేమ్ సాయి అనమాట. ఓకే, ఇక్కడ స్నేహ అనేది మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో పెట్టిన నేమ్ అనమాట. అన్ని రెండు కలిపి నేను అందరూ అలానే పిలుస్తారు, సాయి స్నేహ. సో అమ్మ నాన్న నుంచి సాయి, మీ వాళ్ళ అంటే ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి స్నేహ. చాలా చక్కగా. అంటే మాకంటూ గురువు ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన నేమ్ స్నేహ అనమాట. ఓకే, సో మీ నేటివ్ ఎక్కడ? మాది వైజాగ్. వైజాగ్ లోకల్. ఓకే, మీరు? మాది వైజాగ్. ఓకే, సో లోకల్ లవ్ స్టోరీ అన్నమాట ఇది. చాలా ట్విస్ట్లు ఉన్నట్లున్నాయి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్. ఓకే, మీరమ్మా? నేను ఒక డాన్స్ టీచర్ని. అలానే ఏంటంటే మా కమ్యూనిటీలో వెళ్తుంటాం కదా, భిక్షాటనకి వెళ్తుంటాం. అంటే గృహ ప్రవేశాలు, మ్యారేజెస్కి, ఓకే, షాప్ ఓపెనింగ్స్కి వెళ్తుంటాను నేను. ఓకే, నైస్. సో రాజేష్ బ్రో, సో రీసెంట్ గా నేను చూసాను 1 month బ్యాకే కదా మీకు మ్యారేజ్ అయింది. 1 month కూడా కంప్లీట్ అవ్వలేదు. 1 month కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఫస్ట్ మా ఆదాన్ టీం నుంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరు ఇలాగా సొసైటీలో చాలా మందికి ఎగ్జాంపుల్ అయ్యి, అంటే ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ ఉన్నా సరే వాళ్ళిద్దరు లైఫ్ బాగుంటుంది అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. సో అమ్మాయి ఎప్పటి నుంచి ఇష్టపడ్డారు మీరు? నేను 9 years అవుతుంది. 9 years ఏంటండి 9 years లవ్ స్టోరీ అంట? ఫస్ట్ ఒకళ్ళు అర్థం చేసుకోవాలి కదా. నేను కూడా అబ్బాయిల్ని అంటే ఇచ్చేదలుచుకోలేదండి. ఎందుకంటే అందరు అబ్బాయిలు కూడా మా ట్రాన్స్జెండర్ని మోసం చేసి ఇది చేస్తున్నారు కదా, ట్రాప్లోకి దించి వాళ్ళ దగ్గర డబ్బు తినేసి వాళ్ళని ఆ టైంకి ఓడుకొని యూజ్ అండ్ త్రోగా వాడుకున్నారు అనమాట. అంటే ఈ రోజుల్లో మేము మామూలు కాలేజ్ కపుల్ని చూసినా ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అన్న ఎంత 2 years 3 years ఇట్లా చెప్తారు, కానీ 9 సంవత్సరాలు మీ వెనకాల ఈయన ఎలా ఉన్నాడు? తను అంటే ఓపిక పట్టాడనమాట. నేను అది చెప్పాను అనమాట. నేను ఎప్పుడైతే కరెక్ట్గా పక్కాగా డిసైడ్ అవుతానో ఆ రోజే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాను. అంటే నేను కూడా అబ్బాయి సహనాన్ని పరీక్షించాను, టెస్ట్ చేశాను. అంటే ఎన్ని రోజులు నా వెనకాల తిరుగుతాలే అనేసి నేను అలానే అన్నాను. అగ్ని పరీక్ష పెట్టారు ఇక్కడ. మరి ఎలా మీరు అసలు అంటే ఎక్కడ నచ్చారు, ఎలా చూసారు? ఫస్ట్ థింగ్
నేను ఫస్ట్ టైం డ్రమ్స్ వాయించడానికి వెళ్ళానండి మ్యూజిక్. మీరు డ్రమ్స్ మ్యూజిక్ వేయడానికి వెళ్ళారు. ఓకే. అక్కడ వాళ్ళది బొమ్మనకి దసరాకి నాకు పరిచయం అయ్యారు. ఓకే. ఫస్ట్ టైం చూసేటప్పుడు ఆ మ్యూజిక్ లో మీ హార్ట్ లో మ్యూజిక్ కొట్టారా మీరు? అంతేగా. సో ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓకే. అయితే నాకు అప్పుడు నచ్చి నేను నంబర్ అడిగా. నంబర్ అడిగితే కొద్దిగా ర్యాష్గా సమాధానం చెప్తూ వేరేగా అంటే నేను ఏదో ఆలోచించి మా బ్రదర్తో అడిగించాను నంబర్. బ్రదర్తో సాంప్రదాయంగా వచ్చాడు. మా బ్రదర్తో అడిగిస్తే నంబర్ తీసుకుని ఆ టైంకి ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళి నేను చాటింగ్ చేస్తే అలాగా 5 days తర్వాత. ఓకే. బట్ నా క్వశ్చన్ ఏంటంటే చూడగానే మీకు అర్థమైంది అంటే బేసిక్గా ఎక్కువ మంది అబ్బాయిలు ఏంటంటే అమ్మాయిలు వెంట పడతారు. బట్ ఇక్కడ తను ఒక ట్రాన్స్ అని తెలుసు, అక్కడ ఏదో చేయడానికి వచ్చారని కూడా మీకు అర్థమైంది కదా. అంటే మీ మైండ్లో ఏం రన్ కాలేదా? అంటే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానా, ప్రేమించాలనుకుంటున్నానా, లేకుంటే ఏ ఉద్దేశం దగ్గర వాళ్ళనే ఇంటెన్షన్ వచ్చింది? నేను ఫస్ట్ టైం అయితే అందరినీ చూసేది వేరు, కాకపోతే తనని చూసిన తర్వాత నేను అన్ని తెలుసుకున్న తర్వాత నేను లవ్ అనుకున్నాను 5 days. తను మిమ్మల్ని చూసాక ఫిక్స్ అయిపోయారు అంటే ఒక చూపుకే పడేశారా? అటువంటిది ఏం లేదండి. కొద్దిగా నేను ఏంటంటే పేరెంట్స్ మధ్యలో పెరిగాను కదా, చాలా మంది ట్రాన్స్ కి పేరెంట్స్ లేక కొద్దిగా ఇదిగా ఉంటారు కాబట్టి కొద్దిగా పేరెంట్స్ మధ్యలో పెరిగాను, కొద్దిగా అన్ని తెలిసిందని కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంది. అది ఆ బిహేవియర్ అనేది అబ్బాయికి నచ్చిందంట. ఓకే. మీరు ఏం చదువుకున్నారు? నేను 9th స్టాండర్డ్ లోనే ఇలా ఫీల్డ్ లోకి వచ్చేసాను. ఓకే. అంటే 9వ తరగతి చదువుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలనుకుంటారు కదా, సో ఆ టైంలో మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? అంటే పసి వయసు చెప్పిన అర్థం వాళ్ళే చూసారనమాట. ఎక్స్పోజ్ అంటే ఏం లేదండి, అర్థం అంటే మేము రెడీ అవుతాం కదా, అంటే ఆ బిహేవియర్ అనేది అది బయట పడిపోతుంది. ఎంత దాచుకుందామన్నా సరే ఆ బిహేవియర్ అనేది బయట పడిపోద్ది. అంటే ఒక లిప్స్టిక్ రాసుకోవడం, ఒక గాజులు వేసుకోవడం, అమ్మ లేనప్పుడు అమ్మ చీరలు కట్టుకొని అటువంటివి ఏంటంటే అమ్మాయిలా బిహేవ్ చేయడంతో వాళ్ళు కూడా చూస్తారు ఒకేసారి. ఏంటంటే అది భరించలేక అంటే భయం ఉంటది కదా. అంటే ఇప్పుడు నేను అబ్బాయి లాగా చూస్తున్నారు మా ఇంట్లో, బయట పిల్లల దగ్గర ఆడకడికి పోయినప్పుడు కూడా ఎక్కువ అబ్బాయిలే ఉంటారు. సడన్ గా మీలో ఈ లక్షణాలు వస్తున్నాయి, మీకు దాని మీద అభిప్రాయం వచ్చేసి స్టార్ట్ అయిపోయింది, నేను ఒక అమ్మాయిగా ఉండాలనుకుంటున్నానని భయపడే వాళ్ళ? భయం అంటే పేరెంట్స్ అంటే తెలుస్తా ఎలా అనుకుంటారు. అది కూడా టీనేజ్ కదా, టీనేజ్ లో అందరికీ భయం ఉంటుంది. పేరెంట్స్ అంటే అందరికీ భయం ఉంటుంది కాబట్టి టీనేజ్ లో ఏంటంటే చాలా భయం. అమ్మ అన్నయ్యలు అంటే చాలా భయం అనమాట. ఏం చేస్తారా ఏంటి, నేను చేసేది మంచి పని కూడా కాదు, అసలు ఏం చేస్తారా ఏంటి అనేసి ఆ భయంతోనే కొన్ని రోజులు అలానే నాలో నేను చంపుకొని నా మనసుని చంపుకొని అలానే ఉన్నాను. ఇంకా ఎప్పుడైతే ఫీలింగ్స్ ఎక్కువ అయ్యాయో నేను అది క్రాస్ చేసి. మరి ఫస్ట్ ఎవరికి చెప్పారు, అమ్మకా నాన్నకా? అమ్మకే. డాడీ లేరు, చిన్నప్పుడే చనిపోయారు డాడీ. ఏమైందమ్మా? డాడీ నేను బాగా చిన్న హార్ట్ ప్రాబ్లం చనిపోయారు డాడీ. అమ్మ ఒక్కదయ్యే మా 4గురిని పెంచుకొని వచ్చింది, గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మ. ఓకే. అలా పెంచుకొని అమ్మ వచ్చింది. ఇంకా తన్ని కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదన్న అభిప్రాయంతో నేను కొద్దిగా ఇదిగా ఉన్నాను. కానీ తప్పలేదన్నమాట, వాళ్ళని వదిలి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఓకే. అంటే 9th class లో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే ఇక్కడ మా కమ్యూనిటీ వైజాగ్ లోనే మా కమ్యూనిటీ ఉంటారు కదా, కమ్యూనిటీ ఉంటుంది. బట్ అంటే ఏ తల్లి అయినా కొంచెం మార్చుకోవడానికి ట్రై చేస్తారు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ట్రై చేశారండి, ట్రై చేశారు. కానీ ఏంటంటే ఇంకా అవ్వని పరిస్థితి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అలాంటివి అవ్వు, ఇప్పుడు మనం ఎంత ట్రై చేసినా సరే అవ్వదండి అసలు. ఓకే. ఇప్పుడు దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. అయితే నేను ఇందులోకి వచ్చేసాను, ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాత ఒక 5 years తర్వాత నాకు పేరెంట్స్ ఒప్పుకున్నారు. 5 ఏళ్ళు అమ్మతో లేరు ఇంకా? లేం. మీకు అక్క చెల్లి తమ్ముడు అందరినీ విడిచిపెట్టారు. ఎవరెవరు ఉన్నారు? లైక్ అన్నయ్య, 2 అన్నయ్యలు అనమాట, ఒక అక్క, నేను, అమ్మ. 2 అన్నయ్యలు, మీరు, మళ్ళీ అమ్మ. అంటే 2 అన్నయ్యలే మీకంటే పెద్దవాళ్ళు? అక్క. ఓకే. మీకు? నాకు అన్నయ్య ఉన్నారు. ఓకే. మరి అంటే తను చిన్నప్పుడే ఇలా మారారు, ఓకే, ఆ సమాజంలోకి వెళ్ళిపోయారు, ఇంకా ఆపరేషన్ ఇట్లున్నారు కదా, తన గతం అంతా మీకు తెలుసా? తెలుసు. ఓకే. ఎలా అంటే మీరు 9 years లో అంటే అసలు బేసిక్ ఒక రిలేషన్ని సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రోజులు పట్టుకొని నిలబడాలన్నా నిలబడవు. ఎక్కడొక చోట ఈగో వస్తుంది, ఎక్కడొక చోట మనస్పర్ధలు వస్తాయి. బట్ ఇవన్నీ వచ్చినా నీకు ఎందుకు అంత నమ్మకం వచ్చింది స్నేహ మీద? నేను నమ్మకంగా ప్రేమించింది. ఇంకా ప్రేమ అందరికి వస్తుంది, కానీ ప్రేమను నిలబెట్టుకోవాలి బాధ్యతగా. అది ఎలా నిలబెట్టుకున్నావు? అన్ని తన అనుకుని నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా. ఎలా అంత నమ్మకం ఎలా వచ్చింది? నమ్మకం అంటే ఇంకా మొత్తం అన్ని ఆలోచించాను లైఫ్ కోసం ముందే నేను. ఓకే. అన్ని ఆలోచించి చేసుకున్నాను.
బట్ బేసిక్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే మీకు మ్యారేజ్ అయింది, ఐ రెస్పెక్ట్ దట్, బట్ బిఫోర్ స్నేహ నీకు ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ ముందరకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నా కూడా నేను ఇంకా లైక్ ఎవరన్నా వచ్చారా? చాలా మంది వచ్చారు. ఓకే, మరి అప్పుడు ఎందుకు వాళ్ళ మీద ఇష్టం రాలేదు? ఇంకా పూర్తిగా ఇష్టపడిన అంటే తర్వాత స్నేహ లేకముందు, అంటే తనను నువ్వు చూడక ముందు ఇప్పుడు నీకు తను ఎలా ఇష్టమో నిన్ను ఇష్టపడి ఒక అమ్మాయి వచ్చిండొచ్చు, బ్రేకప్, కేక్ కటింగ్ అయిపోయింది అయితే. ఓకే, బ్రేకప్ తర్వాతే తను అమ్మాయిని నమ్మకూడదు అని ఓకే, ఏంటి ఏంటి ఏం జరిగింది? లేదా అలాగే ఇంకా నేను అడిగాను అనమాట, అంటే నన్నే ఎందుకు ఎంచుకున్నావు, అంటే అమ్మాయిలు ఉంటారు కదా మమ్మల్ని మీరు ఓడుకొని వదిలేస్తారు అది ఇది అనేసి నేను కేర్లెస్ గా మాట్లాడితే ఆ అబ్బాయి ఏంటంటే ఆల్రెడీ అమ్మాయితో మోసపోయాను. ఏం జరిగింది మోసం నువ్వే చెప్పు. ఇంకా అంటే ఒక అమ్మాయిని నమ్మలేని సిచ్యువేషన్ లో ఒక అబ్బాయి పడ్డాడంటే ఏం మోసం జరిగింది? అంత బలంగా నీ మనసు ఏం గాయమైంది? గొడవలు మామూలు గొడవ పడి గొడవ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను అడుగుతున్నా. అలాగే ఇలా ప్రోగ్రామ్స్కి వెళ్ళి నేను బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే, మెడల్స్ అవి ఇంకెప్పుడైతే నన్ను చీట్ చేశారు ఇంక అప్పుడు నుండి ప్రాక్టీస్ వదిలేసాను. ఎవరు చీట్ చేశారు? పై బాక్సింగ్ ఇందులో వాళ్ళు. ఓకే, అందులో నేను ఎప్పుడైతే చీట్ అయిపోయినా ఇంకా అందులో చీట్ అయ్యావు. ఓకే, ప్రేమలో ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఈ డ్రమ్స్ కి వాటికి వెళ్ళొద్దు ఇలాగని చెప్పి నాకు అవన్నీ నచ్చలేదు. నీ ప్రొఫెషన్ ని ఆపుతున్నారు. ఓకే, అది ప్రొఫెషన్ వైజ్. పర్సనల్ ఏమన్నా చీట్ చేశారా? ఇంకా అలా మాట మీకు చెప్పాడండి ఏం జరిగిందో? అంతేనండి, అంటే తను ఇలా డ్రమ్స్కి వెళ్తున్నాడు తను వ్యక్తిగతంగా. నెక్స్ట్ ఏంటంటే తను అన్ని రకాలుగా కూడా ఎంచుతున్నాడు అనమాట. నువ్వు ఇలా వెళ్తున్నావు ఇలా అంటే చీప్ గా మాట్లాడుతుంది. ప్రేమించిన అమ్మాయి కూడా అబ్బాయిని చీప్ చేస్తుంది అనమాట. అది ఆ అబ్బాయికి నచ్చలేదంట. అంటే ఇప్పుడు దీనిలో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, ఒక అమ్మాయి వద్దనింది కాబట్టి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, సో తను మళ్ళీ కావాలనుకుంటే మిమ్మల్ని వదిలేస్తాడు? అందుకే కదా 9 years నేను అంటే చూసాను. ఇప్పుడు నేను వద్దన్నా సరే అబ్బాయి వేరే అమ్మాయి దీంట్లో పడతాడా? నేను చాలా సార్లు ఆ అబ్బాయికి దూరం పెట్టానండి. చాలా సార్లు దూరం పెట్టాను. చాలా సార్లు తనకి పెట్టాను, నేను దూరం పెట్టానండి. మరి ఎందుకు తనంటే అంత ఇష్టం పెరిగింది? అంటే దూరం పెడుతున్నా, తిట్టినా, ఏదైనా సర్ది చెప్పాలని చూసినా, ఇంకేదైనా లైఫ్ అనుకున్నా ఇంకా అలాగా లైఫ్ అనుకున్నావు కరెక్టే. అంటే ఇప్పుడు ఇది నా లైఫ్ నేను అనుకున్నప్పుడు దాని మీద కొన్ని మోరల్స్ వస్తాయి. ఇది ఈ ప్రిన్సిపల్ నేను అనుకున్నాను అందుకే నేను ఇష్టపడుతున్నాను అని. బట్ తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ అంటే అందరిలాగా కాకుండా వాళ్ళ ఫ్యామిలీగా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ నాకు అనుకూలంగా అన్నిటి విధాలుగా సహకరించి నీట్గా ఉండడం. ఓకే, ఏ విధంగా అంటే ఏ దాంట్లో సపోర్ట్ చేశారు? ఒక ఫ్యామిలీ విధంగాని, ఓకే, నేను ఒక డ్యూటీ పర్పస్ కానీ దేంట్లోనైనా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఫుల్గా. సో నీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా బేసిక్గా, సో నీకు ఫ్రెండ్స్ బాగా నమ్ముతావా ఫ్రెండ్స్ని? సో ఎప్పుడైనా సరే బేసిక్గా మనకు ఒక లవర్ వచ్చినా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా సరే నలుగురికి పరిచయం చేస్తుంటాం కదా, సో ఆ టైంలో తనని చూసి అరే ఎందుకు తనని చేసుకోవడం ఇలాంటి మాటలు వచ్చాయా? చాలా మంది చెప్పారు కానీ పట్టించుకోలేదు. ఎలా చెప్పేవారు? అంటే ఇంకా ముందుకి పిల్లలు వద్దా, ఇంకా నీకంటే మీ అమ్మాయిలు పిల్లలు గట్ట ఎత్తుకోలు కదా అని చాలా మంది ఎన్నో మాట్లాడారు. నేను అవన్నీ పట్టించుకోలేదు. ఓకే, మరి మీ అమ్మ నాన్న? మా మమ్మీ డాడీ చాలా మాట్లాడినారు కానీ డాడీ చనిపోయారు తర్వాత. ఓ, ఇద్దరికి ఫాదర్ లేరు. అంటే పెళ్లి అయ్యాక మీ నాన్న చనిపోయినారా? ఫస్టే మీరు ప్రేమలో లేక ముందే చనిపోయారు? లేదు, రిలేషన్ లో. ఓకే, అంటే ఏ మాటలు అనేవారు? అంటే ఎందుకు, ఏం అవసరము, అమ్మాయిని చేసుకోవచ్చు కదా ఇలా అనేవారా? ఇంట్లో తెలుసు ఒప్పుకోట్లా అన్నారు కదా. ఒప్పుకోవడం అంటే బయట నేను కూడా వెళ్ళి వచ్చేదాన్ని మాట్లాడేదాన్ని అన్ని చేసేదాన్ని. కానీ ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా, చుట్టుపక్కల వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళని కొద్దిగా సూటిపోటి మాటలతోని ఇది చేయబట్టి వాళ్ళు అలా డిసప్ అయ్యారు. కానీ లేకపోతే మటుకు వాళ్ళకి నేను లైక్. అంటే మీరు ఒక మాట అన్నారు, 9 సంవత్సరాలు ఆయనను పరీక్షించి తర్వాత పెళ్లి చేసుకున్నా అని. ఈ 9 సంవత్సరాల్లో మీరు ఏమేమి టెస్ట్ చేశారు ఆయనని? ఏం లేదండి, అంటే చెప్పాను నేను కూడా నా మ్యారేజ్కి ముందు, నా మ్యారేజ్ ఫిక్స్ చేసుకునే ముందు కూడా తనకు చెప్పాను, నాతో లైఫ్ కాదు, నువ్వంటే ఒక మ్యారేజ్ చేసుకొని బాగుండు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని బాగుంటే నేను కూడా ఇక్కడ బాగుంటాను అది ఇది అని చెప్పాను. నీకు మ్యారేజ్ అయినా ఒకవేళ మీ వైఫ్ ఒప్పుకుంటే నేను కూడా నీతో రిలేషన్లో ఉంటాను అనేసి చెప్పాను. కానీ ఆ అబ్బాయి ఏంటన్నారంటే వద్దు, ఇంకా మళ్ళీ తెలిసి ఆ తలనొప్పిల్లో నేను పడినా అనేసి అన్నాడు. ఇప్పుడు కూడా నాకు మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, ఆ అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకుంటానంటే నేను మట్టుగా దగ్గరుండి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నాకు లైఫ్ ఇచ్చారు కదా, నాకు లైఫ్ ఇచ్చాడు, తన లైఫ్కి ఎటువంటి అడ్డు కాకూడదు.
ఓకే, తన అంటే తనకి అంటే మీకు తను ఎంత ఇష్టం అనేది ఈ మాట ద్వారా అంటే చెప్తున్నారు. తన లైఫ్ ని ఏ విధంగా కూడా అడ్డు కాకూడదు. ఓకే, అంటే బేసిక్ గా నేను చూసిన చాలా మంది నేను ట్రాన్స్జెండర్ అబ్బాయిని చాలా గట్టిగా రిట్ అయిపోయాను. సూసైడ్ చేసుకున్నాను, సూసైడ్ కూడా చేసుకున్నాను. మీరు 3 times చేసుకున్నాను. ఎందుకు అంటే ఈ అబ్బాయి అంటే గట్టిగా లవ్ చేశాడు. నేను నాకు వదులుకుందామంటే వదులుకోలేకపోతున్నాను. ఫస్ట్లోనే వీళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి అబ్బాయిని తీసుకొని ఫోన్స్ అవి లేకుండా ఆపేశారనమాట. అప్పుడు చేసుకున్నాను. కానీ సూసైడ్ థాట్స్ వస్తున్నాయంటే అంటే మిమ్మల్ని మీరు వదిలేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారు లైఫ్ లో, కానీ మిమ్మల్ని ప్రేమించిన అబ్బాయి ఏమవుతాడని ఆలోచించలేదా? అంటే ఫోన్ కాల్స్ అవి లేకపోవడంతో చాలా అంటే ఏంటి అవుతుంది అసలు ఏమో తెలియక నేను అలా చేసుకున్నాను అనమాట. గట్టిగా అడిక్ట్ అయిపోయినా ఈ అబ్బాయికి. ఓకే, మరి అంత అడిక్ట్ అయిన అబ్బాయిని ఈ రోజు మీకు తాడి కట్టి సమాజంలో ఒక గౌరవం వచ్చింది, చాలా హ్యాపీ అండి. మరి అలాంటి అబ్బాయిని ఇంకొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తానడం ఏంటి? అంటే నాకు లైఫ్ ఇచ్చారు కదా, తనకి కూడా తన లైఫ్ కి ఎటువంటి అడ్డు రాకూడదు అనమాట. లైఫ్ అంటే తన లైఫ్ అంటే ఏంటి? ఈ 9 years ఆ అబ్బాయిని నన్ను మ్యారేజ్ చేసుకొని నన్ను ఎలా చూసుకుంటాడో, వేరే అమ్మాయి వైపు వెళ్తాడా, లేకపోతే ఇంకా మధ్యలో ఉండి ఏమైనా గేమ్స్ ఆడతాడా అని చూశాను. కానీ ఏ గేమ్స్ అయితే ఆడలేదు, నాతోనే ఉండి నేనే ఇంకా సర్వం అనుకొని ఉన్నాడు అబ్బాయి. నేనే సర్వం అనుకొని ఉన్నాడు. అందుకని ఆ అబ్బాయి లైఫ్ కి మట్టుగా నేను ఎటువంటి అడ్డు రాదలుచుకోలేదు. అబ్బాయి ఇష్టం. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను రాజేష్. పిల్లలు అంటే ఇష్టమా బాగా? ఇష్టం అంటే ఉన్నారు. మామూలుగా చిన్నప్పుడు పిల్లలు అంటే అన్యాల పిల్లలు అందరు ఇష్టం కదా. అంటే తనని పెళ్లి చేసుకున్నాక మాకు తెలిసిన సమాచారం ఏంటంటే పిల్లలు పుట్టరు అనేది మాకు తెలుసు. సో పిల్లలు పుట్టరు కదా, సో మరి అది కూడా ఆలోచించావా? అన్ని ఆలోచించి చేసుకున్నాను. ఓకే, మరి దానికి ఏం సమాధానం చెప్పుకున్నావు? అంటే ఫ్యూచర్ లో పిల్లలు ఉండరు, జనరేషన్ ఉండదు, ఇలా ముందుకి మాకంటూ బాగా కొన్ని అన్ని ప్రాబ్లమ్స్ పోగా మేమంటూ ఇంకా బయటన దత్తత తీసుకోవడం లేకపోతే ఏదో చేసి పెంచుకుంటాం. గ్రేట్. అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ ఇద్దరికి? ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ గా, అది జీవితంలో ప్రతి ఇంట్లో ఉంటది. ఓకే, అదొకటే కదా ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు మేము పిల్లల్ని పెంచుకుందాం అనుకుంటున్నాం కదా, వాళ్ళు వచ్చేసరికి ఏ లోటుపాటు ఉండకూడదు. ఓకే, వాళ్ళంటూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళకంటూ ఏ లోటు ఉంచకూడదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇదే ఇంత మనీ అంటూ వాళ్ళకి డిపాజిట్ చేయించి వాళ్ళని పెంచుకొని వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇద్దామని అనుకుంటామన్నమాట. ఈ లోపు మీకు మాకుండే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేసుకొని మేము కొద్దిగా సంపాదించుకుందాం అనేసి. ఓకే, అండ్ ఈయన పరిచయం అవ్వక ముందు మీ లైఫ్ లో మీరు ట్రాన్స్జెండర్ అవ్వాలని 5 ఏళ్ళు ఆ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉండేది? అంటే ఎలా ఉండేదంటే అమ్మ గుర్తొచ్చేది ఎక్కువ. మా అమ్మ ఎక్కువ గుర్తొచ్చేది. అమ్మ అంటే తెలుసు కదండి, ఇప్పుడు టీనేజ్ ఆ టైంలోనే ఎక్కువ అమ్మని ఇష్టపడతాం. తల్లి ప్రేమని ఎవరు తెచ్చి ఇవ్వలేరు. టీనేజ్ లో ఎక్కువ అమ్మ కావాలి, అంటే అమ్మ కొంగు పట్టుకొని తిరిగే వయసు అది. కానీ ఆ టైంలో అమ్మ లేదు. అక్కడ చెప్పేందుకు చుట్టుపక్కల అందరూ ట్రాన్స్జెండర్లే. అందరూ కూడా ఏం చెప్తారు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. అందరితో నేను ఇంకా అందరితో పాటు ఎంతమంది ఉండేవాళ్ళు ట్రాన్స్జెండర్స్? ఒక 50 members, 50 మంది ట్రాన్స్జెండర్ మధ్య పెరిగారు. నేను వెళ్ళే రూమ్ కి మట్టిగా ఒక 10 members ఉండేవారు. ఓకే, పాపం వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఎక్కడెక్కడ నుంచి ఫ్యామిలీస్ లో ఇబ్బంది పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి మారిపోయే వాళ్ళు. అయితే ఫస్ట్ లోని అంటే అక్కడ బిహేవియర్ నాకు నచ్చలేదు అనమాట. చుట్టుపక్కల అంటే ఏంటి ఇలా ఉండాలా, నేను కూడా ఇలా ఉండాలా. కాకపోతే నేను అందులో కంటిన్యూ అవుతుంటే ఆ పెయిన్ నాకు అనేది అర్థమైంది. అంటే వీళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఉంది. అంటే వీళ్ళు ఎందుకు తాగుతున్నారు, దీనికి ఒక రీజన్ ఉంది. ఓకే, ఎందుకు తాగుతారు ట్రాన్స్జెండర్స్? ఇప్పుడు ఏంటంటే చెప్పడానికి ఒక ఫాదర్ ఉండరు, ఒక మదర్ ఉండరు. మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇల్లు దాటి వచ్చేసిన తర్వాత విచ్చలవిడితనం అనేది ఎవరికైనా వచ్చేస్తాయి, రెక్కలు వచ్చేస్తాయి. ఉండకపోవడం దాని తోడు ఏంటంటే బాగా ఎక్కువ పేరెంట్స్ గుర్తొస్తారు. పేరెంట్స్, ఇంట్లో వాళ్ళు నైట్ రోడ్డు మీదకి వెళ్తే ఈ చీదరింపులు ఇవన్నీ భరించాలి. ఇవన్నీ కూడా ఒకడు 10 రూపాయలు ఇస్తే ఇస్తాడు, లేకపోతే కొడతాడు. అవన్నీ ఫేస్ చేసి ఇంటికి వచ్చి వాళ్ళు తాగుతారు. ఆ తాగిన మైకంలో ఏం చేస్తారో తెలీదు. అంటే అలానే అన్నమాట. అంటే ఈ పెయిన్ అంతా అనుభవించాలి. 9 ఏళ్ల వయసులోనే పెరిగే ఏజ్ లో ఇవన్నీ చూస్తూ పెరుగుతున్నారు కదా. మరి పెరిగాక ఆపరేషన్ ఎప్పుడైంది మీకు? నాకైంది 18 years కి. మరి ఆపరేషన్ ఖర్చు డబ్బులు ఎవరు ఇచ్చారు? అది మా గురువు ఉంటారండి. ఓకే, మా గురువు గారు పెట్టుకున్నారు. నెక్స్ట్ మా పేరెంట్స్ కూడా అప్పటికి నాకు లైక్ చేస్తారనమాట ఇంట్లోని. నేను వెళ్ళిన 1 year కే నాకు లైక్ చేశారు. మరి మీ అన్నయ్య వీళ్ళు ఎవరు ఏమనలేదా? లేదు, వాళ్ళందరూ కూడా నీకు నచ్చినట్టుగా ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు, ఇంటికాడే ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం ఉండు, మా దగ్గర ఉండు అనేసి అన్నయ్యలు అమ్మాలు
పేరెంట్స్ అందరు కూడా అదే చెప్పారు. సో మరి ఆపరేషన్ అయ్యాక ఇంటికి తీసుకొచ్చారా? ఆపరేషన్ అయ్యాక ఇక్కడ ఆపరేషన్ అయ్యాక మాలోని హడావిడి తతంగాలు జరుగుతాయి కదండి. అండ్ మా అమ్మవారి పూజ ఇవన్నీ 41 days అనమాట. 41 days అమ్మవారి పూజ అవన్నీ చేసిన తర్వాత మా ఫ్యామిలీకి వెళ్ళి ఫ్యామిలీ కలిసిపోయి ఇంకా తను ఏంటంటే నన్ను ఒక అమ్మాయిలా బాగా చూసుకున్నారు అనమాట, చాలా బాగా చూసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళకి అటువంటి భేదం అనే లేదు. బేసిక్ గా మీరు కొన్ని మాటలు అన్నారు కదా, కొన్ని మాటలు వస్తాయి, విమర్శలు చేస్తారు, చులకనగా చూస్తారని. సో రాజేష్ పరిచయం కాకముందు మీ లైఫ్ లో ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు, ఎలాంటి కష్టాలు చూసారు? అంటే రోడ్డు మీద దెబ్బలు తిన్నాము. రోడ్డు మీద దెబ్బలు? ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళారు? కలెక్షన్కి వెళ్తాం కదండి, భిక్షాటనకి వెళ్తే ఎవడో ఒక్కడు తాగేసి అంటాడు కదా, వాళ్ళు వచ్చి కొట్టడము, కొట్టేవాళ్ళు. అక్కడ మేము రివర్స్ అవుదామన్నా సరే అది ఏం చేస్తాడో తెలియని సిచ్యువేషన్. మా ఏజ్ చూస్తే చిన్నది, ఆడేం చేస్తాడో తెలియని సిచ్యువేషన్. అలా దెబ్బ కొట్టు అవన్నీ పడి నానా మాటలు అంటే కొజ్జ 0.5 ఇంకా చాలా చాలా మాటలు అనేవారండి. అవన్నీ ఏంటంటే మేము కొన్ని రోజులు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. కొన్ని రోజుల తర్వాత దులిపేసుకున్నాం అన్నమాట. ఇది మాకు అలవాటైన పదమే కదా అనేసి మేము దులిపేసుకున్నాం. ఇంకా అలా అలా మార్పు తగ్గింది, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఏంటంటే అందరూ అలాంటివన్నీ మానుకున్నారు. ఓకే, కానీ మానసికంగా మీ మనసులో ఇంకా మాటలు వస్తున్నాయి? ఇంకా ఉన్నాయి, ఇబ్బంది పడినట్టు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. చాలా మంది పడుతున్నారు బయట. ఇప్పుడంటే నేను కొద్దిగా ఒక ఏజ్కి వచ్చి కొద్దిగా అవన్నీ తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అన్ని పడుతున్నారు. ఓకే, అవన్నీ కూడా. సో ఒక అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకోవాలన్న మాట అడిగినప్పుడు మీ మనసులో వచ్చిన అనుభవం ఏంటి? చాలా ఆనందం వేసిందండి, చాలా చాలా హ్యాపీనెస్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇంకా నేను అమ్మాయిని అయ్యాను కదా, ఇంకా నాకు మ్యారేజ్ కూడా అవ్వాలి అన్ని. ఇంతవరకు మీరు ట్రాన్స్జెండర్ గా మారాక మీ లైఫ్ లో మీరు ఉన్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి మనకు పెళ్లిళ్ళు అవ్వడం వీళ్ళంతా అంటే డ్రీమ్ కమ్ ట్రూ అనే సిచ్యువేషన్ లో ఉంటారు. సో అలాంటప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఆ మాట అడగగానే మీరు ఏం గమనిస్తున్నారు అబ్బాయిలో? అంటే నా 9 years చూసాను కదా. 9 years చూసారు, చూడకముందు అడిగితే మట్టిగా నో అనే చెప్పేదాన్ని. నో అనే చెప్పేదాన్ని. ఎందుకంటే పదే పదే మీరు అంటే ఇష్టము, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను వస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగారా? అడిగారండి. ఏం మాటలు? మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, మంచోడే కదా అన్నయ్య, అన్నయ్యకి ఏమి అలా చేస్తున్నావు అది ఇది అనేసి మా వాళ్ళు కూడా అడిగారు. అడగడంతో ఆ అబ్బాయి అంటే మా అక్క వాళ్ళకి కూడా బతిమలాడేవాడు. నేను ఇంకా వేరే అమ్మాయి మీద ఇష్టం, నాకు ఇది లేదు, అమ్మాయినే చేసుకుంటాను అనేసరికి ఇంకా నేను కూడా ఇంత గట్టిగా డిసైడ్ అయ్యాడు కాబట్టి నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పావా? చెప్పావు. ఎన్నిసార్లు చెప్పావు? లెక్కలేని అన్నిసార్లు. ఓకే, ఎప్పుడన్నా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, లేకుంటే పెద్దవే వస్తుంటాయి, అలాంటప్పుడు ఏంటి రియాక్షన్? ఇది రియాక్షన్ అంటే లేదు, ఇంకా అంతే, ఏదైనా ఇంకా కలిసిమెలిసి ఉండాలి, అంతే. సైలెంట్ అయిపోతాడు. ఎందుకు మీరు గట్టిగా అరుస్తారా? నేను కొద్దిగా గట్టిగా అరిసి చెప్తేసరికి గొడవ పెంచుకోవడం ఇష్టం లేక ఈ అబ్బాయి సైలెంట్, ఎప్పుడు ఈ అబ్బాయి డ్రాప్ అయిపోతారు. ఓకే, సో జనరల్గా ఎవరన్నా అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం భయపడతారు కదా. సో మీ పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాక సో నలుగురికి వెళ్ళి కార్డులు ఇవ్వాలన్నా, పెళ్లికి పిలిచాలన్నా అని ఏమన్నా భయపడ్డారా, ఇబ్బంది పడ్డారా? భయం అంటే నేనైతే బయటకు ఎవరికి చెప్పలేదు, ఫ్రెండ్స్కి చెప్పాను, తర్వాత మా మమ్మీ వాళ్ళకి వెళ్ళి అమ్మాయి చెప్పింది. ఓకే, పెళ్లి చేసుకునే రోజు అంతవరకు తెలుసా ఇంట్లో అమ్మకి? ఇంట్లో 9 years తెలుసు. ఓకే, అండ్ మీరు కూడా ఎవరైనా పెళ్లికి పిలుస్తున్నప్పుడు ఎలా ఉండేది మీ అభిప్రాయం? లేదు, అందరూ ఎంకరేజ్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, అండ్ ఇంకోటి నాకు తెలిసి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ధైర్యాన్ని ఇచ్చారు, మీకు జనసేనలో కూడా ఒక పదవిని ఇస్తానని చెప్పారు. సో ఏం జరిగింది? అంటే నేను జనసేన అంటే నాకు అతను సిద్ధాంతాలు అనేవి ఇష్టం అనమాట. ఆ సిద్ధాంతాలు దీనివల్ల నేను అది ఫాలో అవుతుండగా ఇక్కడ మన కార్పొరేటర్, మా వీధి కార్పొరేటర్, నువ్వు బాగా మాట్లాడుతావు కదా అనేసి అంటే నేను అన్నాను, మేము ట్రాన్స్ కదా, ఇందులోకి ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలియదు ఇవన్నీ కూడా అనేసి అంటే, లేదమ్మా నీ మాట తీరు అది బాగుంటుంది కాబట్టి నువ్వే రా అనేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు దగ్గర వరకు తీసుకెళ్లారు. తీసుకెళ్తే నేను మాకుండే సమస్యలన్నీ కూడా రాసి అన్నయ్య దగ్గరికి, పవన్ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాను, అన్నయ్య ఇదన్నయ్య మేము ఫేస్ చేస్తున్నవి సమాజంలోని, మాకంటూ కొద్ది గుర్తింపు కావాలి అదే అనేసి చెప్పాను. అన్నయ్య వెంటనే అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనమాట. అంటే ఎటువంటి భేదాలు ఉండవు కదా అతనికి, అంత బాగా రిసీవ్ చేసుకొని అతను ఒక్కటే అన్నారు, నేను పదవిలోకి వస్తే మీకంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు, మీకంటూ స్వయం కృషిగా మీరు బతికేటట్టు మీకంటూ నేను చేస్తానమ్మా,
అందులోని మీలో ఒక్కరు ఇదిగా ఉంటే అందరు కూడా ఇది అవుతారు అనేసి నాకు భరోసా ఇచ్చారు. ఓకే. అండ్ మీకు అంటే బేసిక్ గా ఎక్కువ మంది ట్రాన్స్జెండర్ కున్న ఇబ్బందులు ఏంటి? అంటే ఒకప్పుడు అంటే చాలా ఉన్నాయి, ఇప్పుడు చాలా మారాయి కదా. సో ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటి? పోలీస్ ప్రాబ్లం ఏముంటుందమ్మా? అంటే ఒక్కళ్ళు తప్పు చేస్తారు, అందరూ చేయరు కదా, అందరినీ పాయింట్అవుట్ చేస్తారండి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేస్తే మీ కమ్యూనిటీ అందరూ రండి స్టేషన్కి అంటారు, మీ కమ్యూనిటీలో పెద్దవాళ్ళు రండి, మీ కమ్యూనిటీలో అందరూ తీసుకొని రండి అంటే అందరం స్టేషన్ చుట్టూ తిరగాలన్నమాట. చేసింది ఒక్కలే అక్కడ తప్పు, అందరం కూడా ఫేస్ చేయాలి అవన్నీ. అది కాకుండా ఇంకా ఏంటంటే ఈ సొసైటీలోని కొద్దిగా విలువ లేనట్టుగా చూస్తారు. మాకంటూ అన్ని అంటే జాబ్స్ అని అవన్నీ ఇస్తే మేము కూడా 100% ప్రూవ్ చేసుకుంటాం. ఓకే. సొసైటీలో విలువ అన్నారు కదా, బేసిక్ గా ఇప్పుడు ఇది సొంత ఇల్లా రెంటిల్లే? ఓకే. మరి ఈ ఇంటి రెంట్ కోసం అంటే బాడీగా ఇల్లు అద్దె ఇల్లు కోసం చూసారు కదా పెళ్ళాక, వెంటనే ఇల్లు ఇచ్చారా? అక్కడ కూడా ఇబ్బంది అయిందా? అంటే ఫస్ట్ లోని తిరిగామండి, ఇల్లుకి తిరిగాం, చాలా దిక్కులా తిరిగితే అంటే ఈ ఏరియాలోని మా వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే తిరిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అక్కడ? అంటే వాళ్ళు రీజన్ చెప్పలేదు కానీ లేదమ్మా టూ లైట్ బోర్డు ఉన్నా సరే లేదని చెప్పేసేవారు, కావాలని ముఖం మీద లేదని చెప్పేసారు వారు. టూ లైట్ బోర్డు ఉండేది, అది మేము కాల్ చేసినా సరే ఫస్ట్ లోని చెప్పండి ఖాళీగా ఉంది 2 bedrooms అవన్నీ బాగానే చెప్తారు. ఇలా మేము ట్రాన్స్జెండర్స్ ఏంటి మేము ఉండాలనుకుంటున్నాం అనేసరికి అమ్మమ్మ సాయంకాలం చెప్తానని ఇంకా ఫోన్ ఆన్సర్ చేసేవారు కాదు. ఓకే. మరి ఈ ఇల్లు ఎలా దొరికింది? ఇదే కాదు, ఫస్ట్ 4 ఇల్లులు మారాము. 4 ఇల్లులు మారారు. 9 సంవత్సరాలు కలిసే ఉన్నాయి. ఆ ఇల్లు కూడా ఎలా ఉంటాయంటే మా చుట్టుపక్కల బాగోదు. 9 సంవత్సరాలు కలిసే ఉన్నారు, ఒకటే ఇంట్లో. ఎందుకు అంటే అప్పుడు పెళ్లి కాలేదు కదా, మీ ఇంట్లో వాళ్ళైనా అని ఎందుకు పోతున్నావు? అంటే 9 సంవత్సరాలు అంటే కలిసి ఉండేవారు, తిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వస్తూ ఉండేవాడు. ఓకే. ఇంటికి వెళ్ళి వచ్చి. ఓకే. బట్ కొంచెం అంటే బేసిక్ గా ఒక అబ్బాయి ఏంటంటే ఒక పెళ్ళైన బంధంలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మాయి సైడ్ ఎక్కువ పోతారు, అబ్బాయికి కొంచెం డిఫేమ్ అవ్వడము, ఏదైనా కంప్లైంట్ వచ్చినా అబ్బాయికి వెళ్ళి ఎక్కువ నెగిటివ్ చూపిస్తారు. అంటే గొడవ ఏమున్నా సరే అమ్మాయికి అంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో. మరి ఒక ట్రాన్స్ ఉమెన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నీకు రేపు పొద్దున ఏదైనా విమర్శ వచ్చినా, ఏదైనా గొడవ వచ్చి రప్చర్ అయినా నీకు ఏదైనా ఇబ్బంది వస్తుందని ఎప్పుడు అనుకోలేదా? అనుకున్నాను కానీ కాకపోతే వాళ్ళు అన్ని తెలుసుకునే చేశాను. నేను ఏది చేసినా అన్ని చెప్పాను నేను ఫస్ట్. ఓకే. ఇలా ఉంటే మరి ముందుకు బాగుంటది అన్ని చెప్పి చేసుకున్నాను. మరి మీ పెళ్లి కూడా హిందూ సంప్రదాయంలో జరిగింది, 3 ముళ్ళు కట్టి పెళ్లి చేసుకున్నాడు. సో ఆ రోజు ఏంటి, ఎలా ఉండేది? చాలా బాగా అయిందండి మా మ్యారేజ్ మట్టుగా. నా ఫ్రెండ్స్, నా పేరెంట్స్, మా కమ్యూనిటీ అందరు కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉండి చాలా గ్రాండ్ గా చేశారు మ్యారేజ్. డాన్సులు అవి ఇవి చాలా ఫుల్ ఎంజాయ్ చేశారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. అండ్ పెళ్లి అయ్యాక మరి అత్తగారు ఎలా చూసుకుంటారు? లేదండి, మేము అక్కడికి వెళ్ళలేదు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికే వాళ్ళని చాలా మాటలతోని, సూటిపోటు మాటలతోని వాళ్ళకి ఇచ్చేస్తారు ఆల్రెడీ. ఏమన్నారు మీ మదర్ని? చుట్టుపక్కల అంటారు కదా, ఏంటి మీ అబ్బాయి వీళ్ళని చేసుకున్నాడా అని చేసుకున్నాడు. ఓకే. బట్ మీ ఇంట్లో మొదటి నుంచి తెలుసు కదా తను నువ్వు ఇష్టపడుతున్నావు, తను కూడా ఇంటికి వచ్చేది. మమ్మీ వాళ్ళకి ఇష్టం కాబట్టి కదా ఇంటి వరకు రానిచ్చారు. మమ్మీ వాళ్ళకి ఇష్టం అన్ని బాగానే ఉండేది. ఓకే. వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకునేవారు. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళ మాటలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. నాకంటే అలవాటు చుట్టుపక్కల మాటలు ఏవైనా సరే టేక్ ఈజీగా తీసేసుకునేదండి. వాళ్ళకి ఏంటంటే ఆ మాటలు, ఆ చుట్టుపక్కల ప్రవర్తన అనేది నచ్చలేదు. మరి ఎన్ని నెలలు అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు? మహా అయితే ఒక ఈ నెల వెళ్ళలేదు. ఈ నెల ఒకటే అంటే పెళ్ళయ్యాక వెళ్ళలేదు, పెళ్లికి ముందే వెళ్ళేవారు. ఓకే. ఈ పెళ్లిని వాడుకొని ఇంకా మీ మధ్య డిఫరెన్స్ రావడానికి చూస్తున్నారు. ఓకే. అండ్ సమాజంలో ఎవరన్నా ఒక ట్రాన్స్ ఉమెన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు చెప్పే మాట ఏంటి అబ్బాయిలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నమ్మకం కలగాలి కదా, మనం చెప్పేది అంటే వాళ్ళు చేసుకోవాలి కష్టం. ఫస్ట్ వాళ్ళకి నమ్మకం కలగాలి, అవతల బిహేవియర్ బట్టి ఏమైనా. సో మీరేమంటారండి, ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక అబ్బాయిని నమ్మి 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేయించుకోవాలనుకుంటే సో ఏ నమ్మకం ఉంటే పెళ్లి చేసుకోవాలి? అసలు ట్రాన్స్జెండర్స్ బేగా ట్రాప్ లో పడిపోతారు. అంటే ఒక అబ్బాయి ఎలాంటి అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసినా బేగా పడిపోతాడు, ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఓకే. నేను ఇది కూడా ఎందుకు విన్నా అంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్ కొంతమందితో ఇంటర్వ్యూ చేస్తాం కదా, నువ్వంటే ఇష్టం అని చెప్పి మీరు చెప్పిన మాట ప్రకారం తొందరగా నమ్మి అంత అయిపోయాక మళ్ళీ పక్కకి వెళ్ళిపోవడము ఇట్లా. అంటే మెయిన్ ఏంటంటే అండి చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు.
అదే ఒక అమ్మాయి చనిపోతే మట్టుగా వైరల్ చేసేసి చేసేస్తారు, కానీ ఎంతమంది ట్రాన్స్జెండర్లు చనిపోయారో తెలుసా? వాళ్ళు పెయిన్ అర్థం ఎవరు కూడా అర్థం చేసుకో చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఇబ్బంది ఎవరికైనా జరిగిందా? రీసెంట్లీ ఒక అమ్మాయి చనిపోయింది. ఓకే, అమ్మాయి పేరు వద్దు కానీ ఏం చేశారో చెప్పండి. అంటే ఈ అమ్మాయితో ఉంటూనే వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. అబ్బా, అంటే దీంతో రిలేషన్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి ఒక మాట కూడా చెప్పకుండా, వీళ్ళిద్దరి మధ్య ఏ గొడవ లేకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. ఓకే, పెళ్లి చేసేసుకున్న తర్వాత నువ్వేమి ఇలా చేసావు అని అమ్మాయి అడిగేసి, ట్రాన్స్ అమ్మాయి అక్కడ జెన్యూన్ అమ్మాయి, అంటే జెన్యూన్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి అబ్బాయికి కాల్ చేసి ఏమి ఇలా చేసావు, నాకు ఒక మాట చెప్పలేదు, నేను ఏమైపోవాలి అది ఇది అంటే, ఏమో మా ఇంట్లో వాళ్ళు ఇలా చెప్పారు, ఇలా చేసేసుకున్నాను అంటే, మరి నా లైఫ్ ఏంటి అంటే నీ లైఫ్ నాకు తెలీదు అనేసి టేక్ ఈజీగా చెప్పిస్తారు. ఆ అమ్మాయి పాపం పురుగుల మందు తీసేసుకుంది అనమాట, గడ్డి మందు అంటారు. ఆ మందు తీసుకుని ఆ ఇంటి పరిస్థితి ఏంటమ్మా? ఆ ఇంటి పరిస్థితి అంటే మన అలానే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా బాగా పేదోళ్ళు. ఓకే, వాళ్ళకంటూ ఇది ఉండాలి కదా. ఏదన్నా జరిగితే మీరు అన్న మాట ప్రకారం అమ్మాయిలకి ఇబ్బంది వస్తే వైరల్ చేస్తారు, బట్ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఎందుకు వైరల్? చాలా జరిగాయండి. అంటే ఒక ట్రాన్స్జెండర్ నడి రోడ్డు మీద చంపేసిన రోజులు ఉన్నాయి, నడి రోడ్డు మీద రైల్వే ట్రాక్ల మీద చంపేసిన రోజులు ఉన్నాయి, నెక్స్ట్ ఏమొచ్చి బ్లేడ్లతో కోసిన రోజులు ఉన్నాయి. మెయిన్ ట్రాన్స్జెండర్ ఏది చేసినా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు, ఎందుకంటే రివర్స్ అయిపోతుంది ఇది కంప్లైంట్. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ రివర్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అక్కడ మేము ట్రాన్స్జెండర్ కదా, ఓకే, మేము అక్కడ మా జెండర్ కూడా చట్టం ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు మాకు చట్టం వచ్చింది. ఇంతకు ముందు ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడేవారు. అమ్మాయికి ఒక అన్యాయం జరిగిందంటే ధైర్యంగా స్టేషన్కి వెళ్తుంది. మాకు అన్యాయం చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మాకే అర్థం అవ్వదు. మా కమ్యూనిటీలోకి వెళ్తే ఫోన్లండి అమ్మా ఇంకా ఇది ఎక్కువ కాకుండా చూసుకుందాం అనేసి సైలెంట్ అయిపోయేవారని తప్ప వెళ్ళి కంప్లైంట్ చేసేవారం కాదు. ఓకే, కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకోరండి, అది ఏదో విధంగా కామప్ చేసేయడానికే చూస్తారు. కానీ నాకు తెలిసి కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు సూపర్, మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు ప్రెసెంట్ ఓకే, మరి ఓవరాల్ గా ప్రెసెంట్ ఈయనతో పెళ్లి చేసుకున్నాక ఈ నెల రోజులు ఎలా ఉన్నాయి? బాగుందండి, బాగుంది. అందరూ పెళ్ళైన తర్వాత అందరూ ఇంటికి పిలిచారు, మా ఇద్దరికి బట్టలు పెట్టడం అంటే హిందూ సాంప్రదాయంలోని ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలా చేస్తారు అలా చేశారు మా ఇద్దరికి కూడా, మా పేరెంట్స్ నుంచి అందరూ. మీరు ఒక మాట అన్నారు, పెళ్లికి అంటే ఒకప్పుడు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే చాలా మంది మీ ఫ్రెండ్స్ ఎందుకు అనే సజెషన్స్ ఇచ్చారన్నారు కదా, మరి ఇప్పుడు అదే ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఇప్పుడు చెల్లిని బాగా చూసుకోరా, అలానే అంటారు. ఫస్ట్ నుండి అనేవారు కానీ కొన్ని మంది ఆ మాటలు నేనే ఎక్కువ ఇదనమాట. చెల్లి ఆడు ఏమైనా తిక్కాసాలు చేస్తే నాకు చెప్పు, ఈయనకి చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో డైరెక్ట్ నాకే కాల్ చేసి ఆడేం తిక్కాసాలు వేసినా సరే నాకు చెప్పమ్మా, మేము చూసుకుంటామా అనేది అనేసి చెప్తున్నాను. ఓకే, మీరు లైఫ్ లో బాగా భయపడిన సిచ్యువేషన్ ఏంటి, కన్నీరు పెట్టిన సిచ్యువేషన్ అయినా? మా సర్జరీ అప్పుడు మా సర్జరీస్ నెక్స్ట్ ఏంటంటే పెయిన్ అండి, అనుక్షణం పెయినే. ఎక్కడికి వెళ్దామన్నా సరే భయం. ఈ క్షణం మాకు జాబ్ కాదు కదా, ఈ సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్తే మాకు రూపాయి వస్తుందా మాకు ఐడియా లేదు. రోడ్ ఎక్కే వరకు ఏ పాయింట్కి వెళ్తే మాకు వస్తుందో మాకు ఐడియా లేదు. అలాంటిది ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమొస్తుందో, అక్కడ ఏ విధంగా గొడవ వస్తుందో, అవతలవాడు ఏం చేస్తాడో, ఆ రియాక్షన్లో మేమేం చేస్తామో అని భయం, అనుక్షణం భయమే. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఒక లేడీ ఫోటో, ఏమైంది? తను మా అక్క అనమాట, సౌమ్య. ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట మేము, నేను, కోమలి, సౌమ్య. అందులోని మాకన్నా పెద్ద తను అక్క. అంటే తనకి హెల్త్ బాగుండేది కాదనమాట. హెల్త్ బాగోకపోతే దాని మీద ఏంటంటే టాబ్లెట్స్ తినకుండా టాబ్లెట్స్ వేసేసుకునేది, ఫుడ్ తినకుండా. అది బ్రెయిన్కి ఇదయ్యి చనిపోయారు. రీసెంట్ 7th month చనిపోయారు. ఈ సంవత్సరంలో 7వ నెలలో చనిపోయారు. ఓకే, మరి రాజేష్ బ్రో ఏంటి మరి లైఫ్ లో ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ టైం చేయాలనుకుంటున్నాం? ప్లాన్స్ అంటే ఇలాగ ఎప్పుడు హ్యాపీగా ఉంటా చాలు, ముందుకి ఇంకా గొడవలు గట్ట ఏటి లేకుండా. ముందుకైతే ఏం లేవు, ఇప్పుడు కూడా ఇంకా ముందు ఇంకా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైనా కోపం వస్తుంటుందా? కోపం వచ్చినా తట్టుకోవాలి, ఇంకా తట్టుకోవాలి. ఎక్స్ప్రెస్ మాత్రం చేయవు, చేసినా ఇంకా మరి అంతే. సెన్సిటివ్ బాగా సెన్సిటివ్. ఏడుస్తాడు. ఏడుస్తాడు ఎక్సైట్మెంట్ అది. ఎందుకు ఏడుస్తాడు? కొడితే మళ్ళీ నేనే రిటర్న్ బాధపడ్డా.
ఓ కొడితే దానికి ఏడుస్తారా? ఓకే, అంటే మీరే అబ్బాయి నా కొడతారా? మీద రివర్స్ అవ్వకముందే నేను రివర్స్ అయిపోతాను. మీరే నేనే రివర్స్ ఎట్లా ఏం లేదు సార్, పెద్ద నోరు పెట్టేస్తాను, ఏమైనా బ్రేక్ చేసేస్తాను అక్కడ, బ్రేక్ చేసేసి బ్రేక్ ఇచ్చేస్తా. ఏమైనా ఉంటే ఇరగ్గొట్టేస్తాను అనమాట. ఇరగ్గొట్టేసి అంటే నా కోపాన్ని మొత్తం ఫేస్ లో ఎక్స్ప్రెస్ చేసేస్తాను. ఓకే, దానికి ఏంటంటే ఏదో పెద్దది అయ్యేటట్టు ఉంది ఇష్యూ ఏదో అనేసి సైలెంట్ అయిపోయి ఏడ్చుకుంటాను. అంత కోపము అంత ఏంటి అగ్రెషన్ ఎందుకు వస్తుంది? అప్పుడప్పుడు ఉంటాయి కదండి, అప్పుడప్పుడు ఉంటాయండి. 9 ఏళ్ల నుంచి చాలా చూసా అంటున్నాడు, నాకు అనిపించింది. గోల్డ్ ఉన్నాయి కదండి ఇద్దరి మధ్యలో. మీరంటే తనని అవాయిడ్ చేశారు పెళ్లికి ముందు టెస్ట్ చేయాలని, ఎప్పుడన్నా మీరు అవాయిడ్ చేశారా? ఎప్పుడు చేయలేదు. ఒక్కసారి కూడా చేయాలనిపించలేదా? అంత ఇష్టమా? ఏంటంటే అంత ఇష్టం ఎలా వస్తుంది? అంటే నీకు అంటే జనరల్గా కొంతమంది అబ్బాయిలు ఏంటంటే అమ్మో ఈ గొడవలు ఇవన్నీ మనకెందుకు ఇవల్ల అని ఒక సైలెంట్ అవుతారు కొన్నాళ్ళు. కొన్నిసార్లు గొడవల వల్ల మాట్లాడుకోవడం కూడా మానేస్తారు. నీకు ఎప్పుడు రాలే అట్లా? జరిగినా కూడా ఏదైనా 1 రోజు 2 రోజులే. గిఫ్ట్ ఇచ్చాడు ఎప్పుడన్నా? నా బర్త్డే, నా ప్రతి బర్త్డే ఏం గిఫ్ట్ ఇచ్చారు? టెడ్డీ పేర్. అమ్మ ఇక్కడ టెడ్డీ పేర్లేనా? డ్రెస్ అంటే ప్రతి బర్త్డే అతనే చేస్తాడు. డ్రెస్ కొంటాడు, కేక్ కొంటాడు, గిఫ్ట్ కొంటాడు. ఓకే, అంటే ముందే తెలుసుకుంటాడు, అంటే నా ప్లాన్స్ తెలుసుకుంటాడు. నేను మా అక్క వాళ్ళ పిల్లలతోని వాళ్ళతోని చెప్తుంటాను అనమాట, నా బర్త్డేకి డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇలా. అదేంటంటే ఈ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని మరీ తీస్తాడు అనమాట. ఓకే, సో మీ బంధం బాగా నిలబడాలన్నప్పుడు మీరు అనుకున్న మాటలు ఏంటి? ఎలా ఉంటే మీ బంధం బాగా నిలబడుతుందని అనుకున్నారు? ఇద్దరికిద్దరం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్ లో ఉంటే బాగుంటుంది. మాదనే కాదు, ఎవరైనా సరే ఒక అండర్స్టాండింగ్ లో ఉంటే ఎవరి రిలేషన్ అయినా సరే బాగుంటుంది. ఓకే, అండ్ సమాజంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజుల్లో చాలా భయపడుతున్నారు పెళ్లి అయ్యాక ఏమవుతుంది అనేది. సో ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా మీరు ఏం సజెషన్ ఇస్తారు? నేను ఏంటంటే అబ్బాయి అయినా తగ్గిపోవాలి, అమ్మాయి అయినా తగ్గిపోవాలి, ఇద్దరిలో ఎవరు ఈక్వల్ అయినా పర్లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు భర్త తగ్గిన దగ్గర భార్య తగ్గాలి, భార్య తగ్గిన దగ్గర భర్త తగ్గితే వాళ్ళ రిలేషన్ చాలా బాగుంటుందండి. నేను అడిగింది అది కాదండి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు ఏమేమి క్వాలిటీస్ చూసి పెళ్లి చేసుకోవాలి? క్వాలిటీస్ ఏం చూస్తారు అంటే పెళ్లి అయ్యాక చెప్పారు మీరు, పెళ్లికి ముందు అడుగుతున్నా. అంటే క్వాలిటీస్ అంటే ఏముంటాయి, ఇప్పుడు ఒక అబ్బాయిలో ఒకటి ఉంటే ఒక అబ్బాయిలో ఒకటి ఉంటాయి. అన్ని క్వాలిటీస్ దొరకాలి అంటే చాలా కష్టం. దొరికాడుగా ఏదో ఒకటి ఉంటది కదా చిన్నదైనా సరే అబ్బాయి దగ్గర. అంటే ఇప్పుడు కూడా 9 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఏదో ఉందంట. ఏముందండి? తాగుతాడు కదా. చూడండి ఎంత పెద్ద. ఇప్పుడు అన్ని క్వాలిటీస్ లోని ఎవరు ఇప్పుడు లేరులేండి, అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్ గా కావాలంటే చాలా కష్టం. ఓకే, చాలా చాలా కష్టం అవి. కానీ మనమే అడ్జస్ట్ అవ్వాలి, ఒక క్వాలిటీ తగ్గినా సరే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, ఫుడ్ బాగా చేస్తారా? సూపర్ సూపర్. ఏం బాగా చేస్తారా? ప్రతిదినం స్పెషల్ ఉంది, చెప్పు. స్పెషల్ చెప్పు. ప్రాన్స్ అండి బాగా. ఇంకా తనలో నీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అన్నీ ఏంటంటే అన్నీ అంతే అంతేగా. మ్యారేజ్ అయింది కదా. ఓకే, బయటికి తీసుకెళ్తుంటావా? సో మరి బయటికి అంటే తీసుకెళ్ళినప్పుడు సొసైటీలో చాలా మంది చూస్తుంటారు, ఎవరు ఏమనుకున్నారని కాదు, కొత్త దంపతులు పెళ్లి చేస్తున్నారని. సో ఆ టైంలో నీకు ఎలా ఉంటుంది అంటున్నా? హ్యాపీ. పోయామా, చిల్లాయామా, వచ్చామా, అంతే. పక్క వాళ్ళని ఎప్పుడు పట్టించుకోదు అంటాడు, నేనే పట్టించుకుంటాను. పక్కకే చూసేటట్లేడు, పక్క వాళ్ళని ఎప్పుడు పట్టించుకోవాలి అంటే నేను కొద్దిగా జంకుతాను అనమాట. అమ్మాయి ఏంటి నా వల్ల ఈ అబ్బాయికి ఎవరైనా ఏమైనా అనేస్తారా అనేసి జంకుతాను. కానీ అబ్బాయి అవి అన్ని మన నార్మల్ గా వదిలేస్తాడు. అవేం పట్టించుకుంటే మనకి ఇంకా డీటెయిల్ గా పొడుస్తారు, అవి ఏం పట్టించుకోక అనేసి. తన ముద్దు పేరేంటి? పొట్టి అని పిలుస్తారు. పొట్టి అని ఇంత పొడవు ఉంటే పొట్టి అని పిలుస్తారు మీరు? అయ్యయ్యో. రాజేష్ ముద్దు పేరండి? సోకు అంటాను. సోకు, ఇదేదో బాగానే ఉంది, కొత్తగా ఇచ్చారే. ఓకే, మా కోసం ఒక్కసారి ప్రపోజ్ చేస్తారా? చెప్పండి. చూడండి రెడీ అయిపోయారు అప్పుడే. ఐ లవ్ యూ సాయి. ఐ లవ్ యూ టూ రాజేష్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ గురించి చాలా విషయాలు చెప్పారు. అండ్ అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ మీ 9 ఏళ్ల తర్వాత మీరు అతను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది,
ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు ఇలాగే అంటే సమాజంలో చాలా మందికి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఓవరాల్ గా చూస్తున్నారు కదండి, రాజేష్ మరియు సాయి స్నేహ వీళ్ళిద్దరు లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అండ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే 9 ఏళ్ళు టెస్ట్ పెట్టి పెళ్లి చేసుకున్నారు. నిజంగా ఇది చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఇంటర్వ్యూలో వీళ్ళు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.